ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2 రోజుల కిందట జరిగిన ఒక సంఘటన గురించి మీతో ప్రతిపాదించాలి, చెప్పాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. కొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. అక్కడ లేడీస్ హాస్టల్లో దాదాపు కొన్ని హిడెన్స్ కెమెరాలు పెట్టడం, కొంతమంది స్త్రీలు అంటే వాష్రూమ్కి వెళ్ళినా కానీ బాతింగ్కి వెళ్ళినా కానీ వాటన్నిటిని వీడియోలు తీసి ఒక్కొక్క వీడియోని 100 రూపాయలకు అమ్ముకున్నట్లుగా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగింది ఏంటి అన్న దాని గురించి చూసినట్లయితే మరి ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయి ఎంత బాధాకరమైన సన్నివేశం అండి. ఇదంతా చేసింది ఎవరంటే ఒక ఆడపిల్ల అన్న ప్రతిపాదన వచ్చింది. ఆడపిల్ల హాస్టల్లోకి అబ్బాయిలు వెళ్ళి కెమెరా పెట్టలేడు కదా. మరి ఎవరు పెట్టారంటే ఆడలు శత్రువు అన్నట్టుగా ఆడపిల్ల పెట్టడం జరిగింది. పెట్టి ఆ వీడియోలన్నిటినీ రాబట్టి కొంత ధనానికి అమ్మినట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క అమ్మాయి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నట్టు ఆ పొలిటికల్ ఇష్యూస్ సంబంధించిన వాటినన్నింటినీ ఏ విధమైన సరే ఆధారాలని కొద్దిగా తప్పుదోవ పట్టించాలని ఆలోచన కలిగి వ్యవహరిస్తున్న సన్నివేశాలు. అయితే నాకు తెలిసి ఆ కోల్కతా ఆ సన్నివేశంలో కేసులో జరిగిన సన్నివేశం లాగే ఇక్కడ అలాగే సిబిఐకి దీన్ని సిఫారసు చేయాలని నేను అనుకుంటున్నాను. అసలు దాదాపు 300 పైచీలకు అమ్మాయిల యొక్క వీడియోలు అసలు రేపొద్దున తల్లిదండ్రులు ఏ విధంగా దాన్ని చెప్పగలుగుతారు, స్పందించగలుగుతారు, ఎట్లా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలా? 365 వీడియోలు పైనే మరి పెట్టడం జరిగింది. ఇంకా 800 వీడియోలు కూడా ఉన్నాయి అన్నారు. అదే అక్కడ జరిగిన ఒక సన్నివేశంలో ఒక సహోదరి మాట్లాడే ఆడియో వీడియో కూడా ఒకసారి నేను పెడతాను, ఒకసారి వినండి. ఆడియోలో ఎలా మాట్లాడింది ఏందని దాని విషయాల గురించి మీకు అర్థమవుతుంది. అక్కడ జరిగిన సన్నివేశాల గురించి మరి బయట అంతా ఫేక్ అని కొన్ని వార్తలు బయటకు రావడం జరిగింది. మరి ఎంతవరకు అది న్యాయం కరెక్టో కాదన్న దాని గురించి అక్కడ ఉన్న ఒక సహోదరి మాట్లాడుతూ ఒకసారి వినండి. నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను, ఐటీ డిపార్ట్మెంట్స్లో అయింది. అందరు ఫేక్ అంటున్నారేంటి బ్రో? ఇక్కడ ఉంది మేము హాస్టలర్, నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ. అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే, పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు అంటుంది. అదంతా ఎట్లా అవుతుంది బ్రో? ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదకి తోస్తున్నారు ఫైనల్గా అంతా. ఇంక ఈ అమ్మాయి అసలు వాడొచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా? ఉండాలిగా, చేసిన తనేగా. వాడు కూడా ఒప్పుకున్నాడు, ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది. అంత ధైర్యంగా చెప్తుంది. ఏంటన్నా ఏమవుతుంది? బయటంతా ఫేక్ అంటారేంటి? ఇక్కడ ఉంటుంది మేము, బయట నుంచి చూసేది వాళ్ళకేం తెలుసు? భయపడుతున్నారంటే భయపడుతున్నాం, ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా? మేమంతా పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్న వాళ్ళంతా? 30 కెమెరాస్ ఉన్నాయి, పైగా 300 + 365 వీడియోస్ లీక్ అయ్యాయి. ఇంకా 800 వీడియోస్ వరకు ఉన్నాయంట బయట. షేర్ అయినవి మాత్రం 365. అందులో ఎవరున్నారు ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అదంతా మీకు తెలియదు. బయట నుండి ఏదో ఫేక్ అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు.